ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. సరే, ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాలు మనందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలే. అయితే ఈ మాటలలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యాకోబు తను కుటుంబం నుంచి బయటికి వెడలిపోయి మరి వివాహం అయ్యి మరి గొర్రెలను కాచుకుంటూ మరి తను దేవుడు తనని ఎంతగా విస్తరించారో తన సంతానము, ఈ విషయాలన్నీ తెలుసుకున్న యాకోబుకి ఆనందం కన్నా చనిపోతాను అన్న భయం ఎదురయ్యింది. ఆనందంగా తిరుగు ప్రయాణం చేయవలసిన వ్యక్తి చనిపోతానేమో అనే ప్రాణ భయంతో ఉన్నప్పుడు ఎవరికైనా నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదు. తననే కాదు, తన యొక్క బిడ్డలను కూడా, తల్లి బిడ్డలను అందరినీ చంపేస్తే అసలు అది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టమైనటువంటిది. ఈ భయము ఒక పక్క, రెండవది తన అన్న విషయంలో తను చేసిన ఆ మోసము గుర్తొచ్చి, నేను మొదట కలుసుకోవలసింది నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించి నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవునితోనే అని దేవునితో అతడు రాత్రంతా, నిజమే ఈ లేఖనాలను నేను ధ్యానం చేస్తున్నప్పుడు రాత్రంతా నా కుటుంబం కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం నాకుందా? మీలో ఎవరికైనా ఉందేమో, కానీ ఈ లేఖనాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు నాకైతే లేదు. రాత్రంతా యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేసి పెనుగులాడి తన యొక్క సంతానము 12 గోత్రాలుగా ఆశీర్వదించటానికి దేవుడు ఈ వ్యక్తి యొక్క ప్రార్థన అనేది అర్థమైంది. మరి అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ మహారోదన అనే మాట చూసాం, కన్నీళ్లతో అనే మాట చూసాం, మరణము నుంచి రక్షింపగలవానికి అనే మాట చూసాం. ఇక్కడ యాకోబు మరణము నుంచి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడు రాత్రంతా. శరీరధారిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరణము నుంచి రక్షింపగలిగిన తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో పట్టుదల కనిపిస్తుంది. ఈయన ప్రార్థనలో కన్నీరు, రోదన, యాచన, తగ్గింపు, భయభక్తులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఈ లక్షణాలు నా మట్టుకు నేను
కలిగి అలాగే ప్రార్థన చేశానా అని నేను పరిశీలించుకుంటే నేను తలకాయ ఉంచుకోవాల్సిన స్థితి. సంఘములో ఉన్న విశ్వాసులు ఈ అనుభవం ఈ సంవత్సరం అంతా నాకు ఉన్నది. నా తండ్రితో, నా దేవునితో నేను రోదించాను, నేను కన్నీళ్లతో ప్రార్థించాను, యాచన చేశాను అన్న ఆలోచన. ఒకసారి మన సహోదరుడు రమేష్ అన్న చెబుతూ ఇలా అన్నారు, రాత్రంతా ప్రార్థించి తెల్లవారిన తర్వాత 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రంతా పెనుగులాడి తన సంతానము 12 గోత్రాలుగా యాకోబుకి అవకాశం దక్కితే, రాత్రంతా దేవునితో గడిపిన యేసయ్య తన సువార్తను ప్రపంచానికి చాటడానికి 12 మందిని ఎంపిక చేసుకోవడానికి దేవునితో, తండ్రితో మంతనాలు జరిపాడు. అటు 12, ఇటు 12, 24. ప్రస్తుతం నేను 24 అనే సంఖ్య గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాటకు సంబంధించి మరి దేవుడు తెలిపిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్, సంపూర్ణం. 24 పెద్దలు అక్కడ పరలోకములో ఆయన సన్నిధిలో ఆయన ఏ పని చేసినా పర్ఫెక్ట్. నా ప్రార్థన దేవునికి పర్ఫెక్ట్గా ఉందా? ఆయన ప్రార్థించిన కుమారుడిగా అందులో పర్ఫెక్షన్ ఉంటే నా ప్రార్థనలో ఉందా? ఈ సంవత్సరం అంతా మన ప్రార్థనలో ఉన్నాయా అని మనం చెక్ చేసుకోవటం చాలా మంచిది. ప్రపంచాన్నే కదిలించిన 12 మంది శిష్యులు, ఎన్ని లక్షల కోట్ల ఆత్మలు రక్షించబడ్డాయో. ప్రపంచమంతా ఒకదారి వెళ్తుంటే 12 గోత్రాల వారు మా దేవుడు యెహోవా అని ప్రత్యేకింపబడి ఉన్నప్పుడు, వారిని ఆశీర్వదించబడినప్పుడు, వారి ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులు ఆశీర్వదించబడుతున్నప్పుడు, మన సెల్ ఫోన్ గురించి చూశాను నేను. ఒక యోధా జాతికి చెందిన యుక్రెయిన్ దేశం నుంచి అమెరికాలో సెటిల్ అయిన ఒక వ్యక్తి కనుక్కున్నాడు, ఈనాడు ప్రపంచంలో ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా అది ఉపయోగిస్తున్నారు. రాత్రంతా పెలుగు రావటం వల్ల యాకోబుకు దక్కింది ఏంటంటే, తన నుంచి వచ్చిన సంతానము ఈనాడు ప్రపంచంలో ఉన్న మిగతా వారికి ఆశీర్వాదంగా. రాత్రంతా దేవునితో గడిపిన యేసయ్యకి 12 మంది శిష్యులు హతసాక్షులైనా సరే ఆయన ప్రేమను ప్రపంచానికి తెలియపరిచి ఎందరో క్రీస్తుని అనుసరించి ఆరాధించేవారిగా చేసింది. సరే, ఇంతకీ మన ప్రార్థన ఎలా ఉంది అనేది ప్రస్తుతం మన ముందున్నటువంటి ప్రశ్న. ఇక ఆఖరిగా నెహెమ్యా ఒకసారి తీద్దాం. 8వ నెహెమ్యా 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. 403 పేజీ. అప్పుడు యోధావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా. ఇక్కడ ఈరోజు మరి నేను ప్రతిరోజు వాక్యం సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు ఈ మాట నన్ను పట్టుకుంది. చెత్త విస్తారము అనే మాట వాస్తవానికి క్రీస్తు పూర్వం 445 మధ్యకాలంలో 140 సంవత్సరాలు జరిగిపోయింది ఈ నెహెమ్యా ఈ పట్టణం పాడైన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి. ఈయన ఎప్పుడు వచ్చాడంటే క్రీస్తు పూర్వం 586లో నాశనం అయిపోతే, ఈయన క్రీస్తు పూర్వం 445లో తిరిగి వచ్చి చూస్తే ఈ 140 సంవత్సరాల కాలంలో ఈ పట్టణం, ఈ గోడ పరిస్థితి ఎట్టుందంటే చెత్త పేరుకొని ఉన్నది. ఈ సంవత్సరం 364 రోజులు, 65 రోజుల్లో
నా జీవితంలో ఆలోచనలో ఎంత చెత్త ఉందో, నా మాటల్లో దేవునికి ఇష్టం లేనిది ఎంత చెత్త బయటకు వచ్చిందో, నా ప్రవర్తనలో నా పనుల్లో ఎంత చెత్త దేవునికి ముందు కనపడుతుందో. వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ఒకసారి విశ్వాసులమైన మనము ఈ సంవత్సరంలో దేవుని దృష్టికి ఎంత చెత్త పోగు చేసి ఉన్నామో మనం, ఆ చెత్తే ఆస్తిగా మనము మురిసిపోతున్నామేమో. సమయం విషయంలో యవన బిడ్డలైతే, లేదా సెల్ ఫోన్ విషయంలో, మాట్లాడే విషయంలో, మన ప్రవర్తన విషయంలో, పని విషయంలో, దేవుడిచ్చిన బాధ్యతల విషయంలో ఎంత చెత్త దేవునికి ఇష్టం లేనిది పోగేసుకున్నామో మనం. ఈరోజు నాకు వచ్చిన చిన్న ఆలోచన, ఈ చెత్తంతా వచ్చే సంవత్సరం మళ్ళీ మనం మోసుకెళ్తామంటే దేవునికి ఇష్టం లేక ఆపేస్తే, ఇప్పటికే ఎక్కువైపోయింది నీలో చెత్త, ఇంక నువ్వు వద్దులే అనే ఆలోచన దేవునికి వస్తే మనం 2024 చూడలేమేమో. అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చి జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఇదిగో నీ చెత్త నీకు అర్థమవుతుందా? నీ చెత్త నువ్వు తొలగించుకుంటావా? నీ ముందు నీ పితరుడైన యాకోబు ఎంతగా ప్రార్థించాడో జ్ఞాపకం చేశాను. నిన్ను రక్షించిన యేసయ్య కుమారునిగా శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత యాచించాడో, మొర్రపెట్టాడో, కన్నీరు కార్చారో, రోధించాడో నీ జ్ఞాపకం చేశాను. ఈ 2 పనులు చేయాల్సిన నీవు చెత్తను పోగేసుకుంటే నిన్ను ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్న మాట నీకు నేను వర్తింప చేయగలనా అని మనల్ని ప్రశ్నిస్తే, నా బ్రతుకు ఎలాగుంటుంది, మన బ్రతుకులు ఎలాగుంటాయి? కాబట్టి గుర్తుపెట్టుకుందాం, చెత్త, ఈ చెత్త ఎంత దేవునికి అయిష్టంగా ఉందో, ఇబ్బంది పెట్టిందో, బాధపడ్డారో దేవుడు. ఆరాధన చేశావు, పాటలు పాడావు, ఉద్యోగం చేశావు, కుటుంబంలో ఉన్నావు, ఎవరికి తెలియకపోయినా నీ చెత్త నాకు తెలుసు కదా అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడేమో. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, రోదిద్దాం, కన్నీరు కారుద్దాం. మన సమస్యల గురించి, మన సంఘం గురించి, మన కుటుంబం గురించి, రక్షింపబడని ఆత్మల గురించి రోదిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.